పుష్ప పార్ట్ 1 భారీ హిట్ కొట్టడం, అలానే పుష్ప మూవీకి జాతీయ అవార్డు కూడా రావడంతో పుష్ప పార్ట్ 2 విషయంలో రెమ్యునరేషన్ కి బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు. రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ దాటేసింది. అలా 270 నుంచి 280 కోట్ల వరకు బన్నీ పారితోషికం అందుకున్నాడట. బన్నీ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది డైరెక్టర్ సుకుమారే. తొలి పార్ట్ కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు పార్ట్ 2 వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు. అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా 100 కోట్లు పైనే రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మిగిలిన నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ రష్మికకు 10 కోట్లు, ఫహద్ ఫాజిల్ కు 8 కోట్లు, ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు 5 కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట. వీళ్లు కాకుండా సినిమాలోని ఇతర కీలక పాత్రలు చేసిన జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన చూసుకుంటే 600 కోట్ల వరకు మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు. కానీ ఇందులో సగం బడ్జెట్ పారితోషకాలకే సరిపోయి ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.